కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ఆంక్షలు మాత్రం అమలవుతున్నాయి. మరోవైపు యూరీ దాడిలో గాయపడ్డ ఓ జవాను మరణించారు. దీంతో మృతుల సంఖ్య 19కి పెరిగింది. ఉగ్రదాడిలో గాయపడిన మరో జవాన్ ప్రాణాలు విడిచాడు. ఒడిశాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పితాబస్ మాజీ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2008లో బీఎస్ఎఫ్ లో చేరిన మాజీ వారం క్రితం జరిగిన యూరీ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. మాజీ మరణంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 19కి పెరిగింది. యూరీ ఉగ్రదాడికి పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు ప్రధాని మోడీ. కేరళ కోజికోడ్లో జరుగుతున్న బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొన్న అమిత్ షా పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ యూరీ దాడి ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అమర జవాన్ల త్యాగం వృధా కాదంటూ నివాళులర్పించారు. 79 రోజులుగా అల్లర్లతో రగిలిపోతున్న కశ్మీర్ ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. గత నెల రోజులుగా అల్లర్ల ఘటనలు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోకొచ్చిందని గమనించిన భద్రతా అధికారులు కర్ఫ్యూను ఎత్తివేశారు. కశ్మీర్ లోయలో అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ మాత్రం అమల్లో ఉంటుందని తెలిపారు. బుర్హాన్ వనీ మరణం తరువాత ప్రారంభమైన అల్లర్లలో ఇప్పటి వరకు 82 మంది చనిపోగా వేల మంది గాయపడ్డారు.